హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందనము అర్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ. దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను బద్ధకీర్తను. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నెర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయలోకములందల శక్తి బాసి. ఏ తాపము లేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు చేసి అయిన మరి దానములన్నీయు చేసి అయిన, ఏ జపములు చేసినయైన ఫల సంచయము ఎవ్వని జర్పకున్న. హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరమితున్ భజించత ఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురవ్వాని. అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడున్. అణువో కాక కడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై. ఏ విభు పద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజెసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్మం సేవించెదన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పంచమస్కంధంలో 6వ అధ్యాయంలో పరీక్షన్ మహారాజు సుఖబ్రహ్మతో మాట్లాడుతూ రాజోవాచ నూనం భగవః ఆత్మారామాణం యోగసమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానామైశ్వర్యాణి పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛపయోగతాని. స్వామి, యోగ సమీరిత జ్ఞాన యోగము చేత కూడుకున్నటువంటి జ్ఞానం వల్ల అవభర్జిత కర్మబీజానాం, అవభర్జిత దహించవేయబడుతూ ఉంటాయి. అవభర్జితం భజ్యం అంటే దహించబోయేటువంటి కర్మబీజానాం కల ఆత్మారామాణం. అలాగా అంటే ఏమిటన్నమాట, మహాత్ములైనటువంటి వాళ్ళు, అవధూతులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళకి ఏమిటి అంటే కర్మ చెయ్యాలి అనేటువంటి సంకల్పం వాళ్ళల్లో ఉండదు. అందుకనే భగవద్గీత 6వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో ఇదే విషయాన్ని భగవంతుడు చెప్తాడు. సన్యాస్త సంకల్ప అంటే సంకల్పాల లెవెల్లోనే దాన్ని కట్ చేసేస్తూ ఉండాలయ్యా. అలాగ కట్ చేసినటువంటి వాడే సయోగీచ సన్యాసి అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానాం, కర్మలు చేయాలి, సంకల్పం చేస్తాం, వెంటనే కర్మ చేస్తుంటాం. కాబట్టి ఈ సంకల్పం లెవెల్లోనే దాన్ని కట్ చేసేసి భగవంతుడు ఒకడే సత్యము అనేటువంటి భావనతో ఉన్నప్పుడు అప్పుడు ఆ జ్ఞానంలో ఈ కర్మల చేత ఉద్దీపింపబడేటువంటివన్నీ కూడా దహించబడిపోతూ ఉంటాయ్యా. అలా దహించబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మారామాణం పునః యదృచ్ఛయ. ఆత్మారామం భగవంతుడి యొక్క ఆత్మస్వరూపంలో లీనమైపోయి సర్వము తానే అయిపోయి అహం బ్రహ్మాసి త్వమేవాహం ప్రజ్ఞానం బ్రహ్మ
అనేటువంటి ఆ మహోత్తరమైనటువంటి స్థితుల్లోకి ఆత్మారామాణం పునః అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురుచ్ఛయ అనుకోకుండా ఈశ్వరేచ్ఛ చేత ఉపగతాని ఐశ్వర్యాణి యోగి ఐశ్వర్యాన్ని ఉపగతాన్ని వాళ్ళకేమో సంప్రాప్తం అవుతూ ఉంటాయి. సంప్రాప్తం అవుతూ ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ఉన్నాయి. ఐశ్వర్యములు అంటే అనిమాది అష్టసిద్ధులు, మిగతా సిద్ధులు అన్నీ రకరకాల 8 సిద్ధులే కాదు, అనేక రకాలైనటువంటి సిద్ధులు కూడా ఉంటాయి. అటువంటి సిద్ధులు ఇటువంటి మహానుభావులు ఏమనుకుంటారంటే ఇటువంటి సిద్ధులు ఏం చేస్తాయంటే క్లేశదాని వాళ్ళకి క్లేశాలు కలిగిస్తాయి, భవితుం వాళ్ళకే క్లేశాలు కలిగిస్తాయి అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నా అర్హంతి అవి తీసుకోవడం మంచిది కాదు అనేసి వాళ్ళే ఆ వచ్చినటువంటి అష్టసిద్ధులు మనకే అవి కొంప ముంచుతాయి అనేటువంటి విధంగా వాళ్ళు వాటిని చేరనీయరు కదా మహానుభావ అని పరీక్షన్ మహారాజ్ అన్నాడు. దీనికే ఒక వృత్తాంతం శ్రీరామకృష్ణ పరమహంస చెప్పాడు. శ్రీరామకృష్ణ సహాధ్యాయి ఒక ఆయన చంద్రుడు అనే ఒక ఉండేవట్ట, మహా అద్భుతమైనటువంటి సాధన చేసేట పరమహంసతో పాటే సాధన చేసేటప్పటికి ఏమైంది, పరమహంసకి వచ్చినట్టుగా అతనికి కూడా కొన్ని సిద్ధులు సంక్రమించాయి. ఈ ఈశ్వరేచ్ఛ చేత పూర్వజన్మ సంస్కారం చేత చేసినటువంటి సాధన యొక్క బలం చేత శ్రద్ధ వల్ల ఆ చంద్రుడు అనేటువంటి అబ్బాయికి ఆ సిద్ధులు కూడా వచ్చేటప్పటికి ఏమైంది, ఈ పరమహంసకి తెలుసు ఈ చంద్రుడు అనేటువంటి వాడి యొక్క తర్వాత చెప్తాడు. సుఖబ్రహ్మ మనసు యొక్క లక్షణాలు చెప్తాడు. చెప్పే ముందు ఈ కథ వింటే మనకు అది అర్థమవుతుంది. అప్పుడు ఈ చంద్రుడు మామూలుగా కొంచెం సంకల్పాలు ఇవి చేసుకుంటూ తనకింత సిద్ధి వచ్చింది, అది వచ్చింది అనేటువంటి వాటిని రికగ్నైజ్ చేసి అవి ఇతన్ని కొంచెం మోహంలో పెట్టాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలిసిందనుకోండి, పెట్టేటప్పటికి నేనేం చేస్తాను, కూర్చుని మీ అందరికీ చెప్పేస్తాను నేను అంటే నాకు కలిగినటువంటి ఆ జ్ఞానము ఆ ఇన్ఫర్మేషను ఏదో వచ్చేటప్పటికి ఏదో 10 మందికి చెప్పేయాలి అనేటువంటి ఒక బలహీనత మనసులో ఏర్పడుతూ ఉంటుంది. అది ఎవరికైనా సరే. కాబట్టి అటువంటిది నాకు ఈ సిద్ధులు వచ్చాయి అనుకుని ఆయన కలకత్తాలోనో ఎక్కడోనో ఆ వీధిలో వెళుతూ ఉండేటప్పటికి ఒక మేడ మీద ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించింది. వాళ్ళు ఎవరో జమీందారులు కనిపించేటప్పటికి చూసేటప్పటికి ఆ అందానికి వీడు మోహించబడ్డాడయ్యా మా ఫ్రెండ్ చంద్రుడు. వెంటనే వీడికి తెలుసు కదా, అంతర్ధాన క్రియ తెలుసు కదా, ఈ అనిమా సిద్ధుల వల్ల వచ్చిన అంతర్ధానం అయిపోయి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా అక్కడి నుంచి వశీకరణాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో ఆ అమ్మాయినేమో ప్రేమించేసి ఇంకా అమ్మాయిని పెళ్లి చేసేసుకుని తర్వాత ఏదో కాపురం చేసి మళ్ళీ ఆ అమ్మాయి తల్లి ఆ జమీందారు వాళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి కనిపించకుండా అంతర్ధానం అయిపోతూ ఉండి ఇలా చేసేటప్పటికి ఈ విషయం అంతా మొత్తం ఆ జమీందారికి వాళ్ళకి తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ అష్టసిద్ధులన్నింటినీ కూడా ఈ వశీకరణం కానీ అంతర్ధాన క్రియ కానీ ఇవన్నీ దూరశ్రవణం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడేస్తూ ఉంటే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే మన బ్యాంకులో ఉండేటువంటి అమౌంట్ని తీసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఇన్పుట్ లేదు, డిపాజిట్ లేకుండా డెబిటే ఉందనుకోండి, ఆ విధంగా అయ్యేటప్పటికీ వెంటనే కాపు కాసి వీళ్ళందరూ భటులందరూ వచ్చి ఇంకా అప్పటికేమిటి ఇంకా అంతర్ధానం అయిపోయేటువంటి ఆ శక్తి కూడా పోయేటప్పటికి వెంటనే పట్టుకుని నా చచ్చల తన్నేసేసి ఇలాగ ఇచ్చేస్తావా అని చెప్పేసి రోడ్డు మీటికి ఈడ్చి పాడేశారట. అదే విషయాన్ని క్లేశదాని ఐశ్వర్యాన్ని ఉపగతాని ఐశ్వర్యాన్ని క్లేశదాని అంటే క్లేశములు ఇచ్చేటువంటివే ఈ సిద్ధులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి అందువల్ల అవి క్లేశాన్ని కలిగిస్తాయి కాబట్టే సుఖబ్రహ్మ నా అర్హంతి నూనం, అవి వాటిని తీసుకోవడానికి అర్హత ఉండకూడదు, మనకి వాటి గురించి మనం ఆలోచించకూడదు కదా అని ఈయన పరీక్షన్ మహారాజు ఆ సుఖబ్రహ్మకి తాను అర్థం చేసుకున్నటువంటి ఆ విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన 2వ వచనంలో ఈ విధంగా చెప్తారు. ఋషిరువాచ, ఋషి అయినటువంటి ఆ సుఖబ్రహ్మ ఈ విధంగా అన్నారు. సత్యముక్తం కిం త్విహ వా ఏకే న మనసోద్ధ విశ్రంభ అనవస్థానస్య శఠకిరాత ఇవ సంగచ్చంతే అని ఆయన ఋషిరువాచ ఈ విధంగా చెప్పాడయ్యా, నీవు చెప్పింది వాస్తవమే ఓ పరీక్షితు, వాట్ యు హ్యావ్ షోల్డ్ ఈజ్ కరెక్ట్.
సత్యం ఉక్తం, సత్యం సత్యమే, ఉక్తం నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో అది సత్యమే, దాంట్లో ఏ విధమైనటువంటి ఇంకా శంక గింక ఏమీ లేదు. కింతు కానీ ఇహ ఈ జగత్తులో ఏకే కొందరు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కొందరు అంటే ఏకే కొందరు అంటే గొప్పవాళ్ళు, ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు, సిద్ధులు సంపాదించినటువంటి వాళ్ళు, ఏదో ఆశ్రమాలు స్థాపించేటువంటి వాళ్ళు, ఇటువంటి బ్యాచ్లు ఉంటాయి చూసారా, ఇటువంటి వాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళు సాధన చేసుకున్నటువంటి వాళ్ళే. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అనవస్థానస్య, నిలకడలేనటువంటి మనసు ఉంటుంది. సిద్ధులు వచ్చి నాకు జ్ఞానం వచ్చేసింది, నాకేదో బ్రహ్మాండమైనటువంటి సైన్స్ వచ్చేసింది, నేనేమో చాలా కొన్ని వందల పుస్తకాలు చదివేశాను, నాకు జ్ఞానం ఉంది, నాకేమో అన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసును వేరు, దాన్ని అన్వయించుకుని అందులో ఉండేటువంటి విధానంగా జీవిత విధానాన్ని గడపడం అనేటువంటిది లేదు. తెలుసుకున్న నాకు అన్నీ తెలుసు అనుకుంటా ప్రతివాడు కూడా. నీకు తెలిసినంత మాత్రంలో పనికిరాదు అది దాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకుని దానిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి అదే జీవిత విధానంగా మార్చుకోవాలి. అందువల్ల ఏకే కొందరు ఇటువంటి మాకు అన్నీ తెలుసు, సర్వశాస్త్రాలు తెలుసు, మాకు అన్ని విధానాలు తెలుసు, మేమేమో ఏదో 10-15 ఏళ్ళు ఏదో సాధన చేసేసాం, సిద్ధం వచ్చేసింది అనుకునేటువంటి వాళ్ళకి ఒక డిఫెక్ట్ ఉంది. సుఖబ్రహ్మ చెప్తున్నాడండి. అనవస్థాస్య, అనవస్థము, అవస్థ అంటే రక్షించేటువంటి విధంగా ఉండడాన్ని అవస్థ అంటారు. అవస్థ అనవస్థ, అది రక్షించకుండా నీ మనసుని ఇటు అటు నిలకడలేని తనం చేసేటువంటి లక్షణం మనసుకుంది స్మ. పరీక్షితు, బీ కేర్ఫుల్. అది పరీక్షితుడి గారు చెప్తున్నాడు. సుఖబ్రహ్మ, పరమాత్మ అయినటువంటి సుఖబ్రహ్మ సకలమైనటువంటి జీవుల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మన మనసు నిలకడలేనటువంటిది, యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్. అనవస్థానస్య మనసః, ఈ మనసు ఉందే ఇది అనవస్థ, నిలకడ ఉండదు దీనికి. ఏది చూస్తే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదని మనం బజార్లో చెడుతున్నాం అనుకోండి, ఏదో బట్టల షాప్ చూసుకుని అబ్బో బట్టలు ఎంత బాగున్నాయి, అది ఆ పక్కన ఇంకో గిన్నెల షాప్ ఉండేటట్టుగా గిన్నెలు బాగున్నాయి అనుకుంటా, ఆ పక్కన ఇంకోటి ఏదో ఉండేది దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా మీ మనసు నిలకడలేని తనము పేరే మనసు. అటువంటిది మహాజ్ఞానులైనటువంటి వాడు, సైంటిస్ట్ అయినా ఇంకొకడైనా ఎవడికైనా సరే అనవస్థానస్య మనసః, అటువంటి మనసు ఉంటుంది. దానివల్ల విశ్రంభం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మా సాధారణమైనటువంటి మానవులు ఉన్నారనుకోవయ్యా, అటువంటి వాళ్ళు శఠకిరాత ఇవే అంటే శఠకిరాత ఇవే అంటే ఏమిటి? ఒక మనిషి ఉన్నాడు, వాడు ఎప్పుడు కూడా నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు అనుకో. ఇంకొకడు నమ్మకాన్ని విశ్రంభం అంటే మన నమ్మకాన్ని, ఆ తర్వాత మనని బాగా నమ్మిస్తాడు. నమ్మించేసిన తర్వాత వాడు ఏం చేస్తుంటే ఒక శఠుడిలాగా, ఒక క్రూరుడిలాగా బిహేవ్ చేసి మోసం చేసేస్తూ ఉంటాడు కదా. అలాగా ఈ సిద్ధులున్నాయే, ఇవి ఏం చేస్తాయంటే మనలో నమ్మకాన్ని కలిగిస్తాయి. ఓహో, నా మాట అండి, నేను అన్నానంటే ఇంకా ఆ మాట అయిపోతుందండి, నేను ఆశీర్వాదం చేసేసానంటే ఇంక మీ సమస్తమైనటువంటి రోగాలు పోతాయండి అని ఇలాగ సాధారణమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ పూజలు పునస్కారాలు ఇవి చేసేటువంటి వాళ్ళు, తర్వాత ఈ జాతకాలు చెప్పేటువంటి రకరకాలైనటువంటివన్నీ కూడా నమ్మకాన్ని కలిగిస్తూ ఉండేటువంటివి. ఇవన్నీ చాలా క్రూరమైనటువంటివి. సాక్షాత్తుగా నవై సంగచ్చంతే. కాబట్టి ఈ విధంగా సాధారణమైనటువంటి మానవులు నమ్మి మోసం చేసేటువంటి అనేక రకాలైనటువంటి విధానాలని నమ్ముతూ ఉంటారు. కానీ ఈ పరమాత్మే కావాలి, పరమాత్మ యొక్క స్థితే నాకు ఉండాలి, పరమాత్మే సత్యం, మిగతాదంతా అసత్యం, ఇది సర్వం విష్ణుమయం జగత్తు అని చెప్పి సంకల్పాల లెవెల్లో సంకల్పాలను కట్ చేసి కర్మల లెవెల్లో కర్మల మీద ఏ విధమైనటువంటి ఆసక్తి పెట్టుకోకుండా నిత్యానుష్ఠానం ఏదైతే ఆచరించాలని ఉన్నదో దానినే ఆచరిస్తూ ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మాల్ని ఏవైతే పాటించాలో అవి పాటిస్తూ ఉండాలి. ధర్మబద్ధంగా ఉండాలి. వేదవిహితమైనటువంటి కర్మలలో కర్మ సన్యాస యోగం అనేటువంటి స్థితిల్లో నుంచే కర్మలు చెయ్యాలి తప్ప కర్మల మీద, కర్మల ఫలాల మీద, కర్మలు చేయించేటువంటి వాళ్ళ మీద, అటువంటి వాటి మీద నమ్మకాలు పెట్టుకోకుండా
ఉండాలి. ఇలాగా ఈ నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళని తెలివైనటువంటి వాళ్ళు ఏ విధంగా దూరం పెడతారో అలాగే అద్ధా సాక్షాత్తుగా నైవ సంగచ్చంతే. ఈ సిద్ధులని వీళ్ళు ఎవ్వరు కూడా చేరనివ్వరయ్యా అన్నాడు. అందువల్లే మనం గమనించినట్లయితే రమణ మహర్షి కానివ్వండి, పరమహంస కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి మహాద్భుతమైనటువంటి సిద్ధులు వచ్చిన వాటిని ఎక్కడా కూడా వాటిని చాలా దూరంగానే పెట్టారు. అంటే దూరంగా పెట్టారంటే అవన్నీ మహాశక్తులు, అమ్మవారి శక్తులు అవి. వాటికి నమస్కారం పెట్టి, అమ్మ నా మనసు చంచలం కానివ్వకుండా, నా మనసును అనవస్థా స్థితికి చేరనివ్వకుండా నీ మహాశక్తుల యొక్కవి అన్నీ కూడా వచ్చాయి, నువ్వు ఇచ్చావు, సంతోషమే అని చెప్పి సాధారణమైనటువంటి కరుణా కటాక్షాలతో ప్రజలను ఉద్ధరించారే తప్ప వీటి ద్వారా వాడు ఏమీ చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తథా చోక్తం, తథా ఈ విషయాన్ని సమర్థిస్తూ ఉక్తం చెప్పబడిందయ్యా. ఏ విషయాన్ని సమర్థిస్తూ చెప్తున్నాడు తథాచోక్తం అంటే ఏమిటంటే, నా కుర్యాత్ కరిహి చిత్ సఖ్యం మనసి హ్యనవస్థతే యద్వింశ్రంభాచారీ భాచిరాచీర్ణం చ స్కంద తప ఐశ్వరం అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఈ విషయంలో చెప్పబడింది. ఏ విషయంలో అంటే మనస్సు చంచలమైనది అని. మనసి అనవస్థితే అనేటువంటి విషయం చెప్పబడింది. ఇది ఎవరు చెప్పారు అంటే వేదమే చెప్పింది. వేదం కాబట్టి మనస్సు అనవస్థితే చంచలమై ఉండగా, మనస్సు నిలకడలేనటువంటి వాడిగా ఉండగా, కరిహి చేత్ ఏ కాలంలోనూ కూడా ఈ సాధకుడు కానీ, ఈ భక్తుడు కానీ, ఈ గృహస్థు కానీ వీడంతా కూడా ఏ కాలంలోనూ కూడా సఖ్యం న కుర్యాత్, ఆ మనసుతో స్నేహం చేయకూడదు. సఖ్యం అంటే స్నేహం, నా కుర్యాత్ చేయకూడదు. ఇప్పుడు స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, రావయ్య సినిమాకి వెళ్దాం అంటాడు. లేకపోతే రావయ్య ఒకసారి అలాగ వస్తే నువ్వు ఆ బజార్లో నేను ఏదో కొనుక్కుందాం అనుకుంటున్నావు, నీ సలహా కావాలి, నువ్వు కూడా రా అంటే స్నేహితుడు కాబట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మనసు ఏం చేస్తుందంటే, అబ్బో ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి, రా అనేటప్పటికి నేను ఏం చేస్తాను, బయలుదేరి నేను వచ్చేస్తాను. పువ్వులు బాగున్నాయి, అబ్బో ఇది బాగుంది, అది బాగుంది, అబ్బో వీళ్ళతో మాట్లాడితే ఎంతో ఆనందంగా ఉంది అని నీ మనసు ఏం చేస్తుంది అంటే నిన్ను అటు డైవర్ట్ చేస్తూ ఉండేటువంటిది నీ మనసు. అటువంటి దానితో కరిహిచిత్ ఎప్పుడు కూడా అని అర్థం. కరిహిచిత్ అంటే ఎప్పుడు కూడా సఖ్యం న కుర్యాత్. పరీక్షతు అటువంటి మనసుతో నిన్ను నిలకడ నుంచి తప్పించి, నిన్ను భగవద్భావన నుంచి తప్పించి, నిన్ను భాగవతం నుంచి తప్పించి, నిన్ను భగవద్గీత నుంచి తప్పించి మిగతా విషయాల మీదకి నీ మనసు తీసుకెళ్ళిపోతూ ఉంటే అటువంటి మనసుతోనూ, అటువంటి మనసులో నీకు ప్రబోక్ చేసేటువంటి స్నేహితులతోనూ సఖ్యం న కుర్యాత్ చేయరాదు. ఎందుకంటే సమాధానం కూడా ఆయన చెప్తున్నాడు, యత్ విశ్రంభాత్, దానిని విశ్వసించటం వల్ల, అటువంటి స్నేహపూర్వకంగా ఉండేటువంటి వాళ్ళని విశ్వసించడం వల్ల, అటువంటి మనుషుల్ని, అటువంటి మోహాన్ని కలిగించేటువంటి నీ మనసుని నువ్వు విశ్వసించడం వల్ల ఏమవుతుంది, యత్ విశ్రంభాత్, అటువంటి సఖ్యాన్ని, అటువంటి స్నేహాన్ని నువ్వు విశ్వసించడం వల్ల ఐశ్వర్యం చిరాత్ చీర్ణం తపః చ స్కంధ జారిపోతుంది. ఏమిటి జారిపోతుంది అంటే, అలాగే నీ మనసును నమ్మేసేసి నీ మంచి పనులండి అని చెప్పేసేసి మనల్ని తీసుకెళ్ళి అనేక రకాలైనటువంటి పనుల్లో భగవంతుణ్ణి తప్పించేసి మిగతా అనేక రకాలైనటువంటి పనుల్లోకి తీసుకొచ్చేటువంటి ఈ స్నేహితుల యొక్క సఖ్యం న కుర్యాత్ చేయరాదు. ఎందుకు చేయరాదో సుఖబ్రహ్మ ఇమ్మీడియట్గా దానికి కారణం చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఇలా చేయడం వల్ల యత్ విశ్రంభాత్, అటువంటి స్నేహాన్ని నమ్మడం వల్ల, అటువంటి స్నేహితుల్ని నమ్మడం వల్ల ఐశ్వర్యం, గొప్పవారలు అంతవరకు ఏదో సాధన చేసుకుంటూ ఉంటాడు. ఓ భక్తుడు, సాధారణమైనటువంటి భక్తుడు ఏదో సాధన చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే మహాసాధకులైనటువంటి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ మనసుని, ఆ మనసు అనేటువంటి ఆ స్నేహాన్ని వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే, అంతవరకు వాళ్ళు సంపాదించుకున్నటువంటి చిరాత్ చీరణం, చిరాత్ చాలా
కాలంగా వాళ్ళు జీర్ణం అంటే సంపాదించుకున్నటువంటి తపః, ఆ తపస్సు ఉందే, ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి ఫలం ఉందే, ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి ఆ సాధన వల్ల, ఆ చదవడం వల్ల, ఆ భగవద్గీత భాగవతము దాన్ని ఆస్వాదిస్తూ ఉండడం వల్ల, భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి దానిలో నుంచి ఆనందం పొందడం అనేటువంటి స్థితిలో ఉన్నారనుకోండి సాధారణమైనటువంటి మనలాంటి మానవులు. అటువంటి వాళ్ళ యొక్క ఆ తపస్సు ఉందే, ఆ ఫలం ఉందే, చస్కంధ జారిపోతుందయ్యా అన్నాడు. ఎందుకు జారిపోతుంది అంటే అనవస్థితే మనసః సఖ్యం. ఈ అనవస్థం ఎప్పుడు నిలకడలేనటువంటి మనసులో ఎన్నో రకాలైనటువంటి విధానాల మీద పరిగెత్తేటువంటి అటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి మనసునే నీకు కూడా కలిగించేటువంటి వాళ్ళు యొక్క సఖ్యం నా కుర్యాతి చేయరాదు. నువ్వు సఖ్యం ఎవరితో చేయాలి అంటే నీ ప్రాణసఖః, విష్ణు సహస్రనామంలో ఉందిగా ప్రాణసఖః అంటే శ్రీ సూక్తంలో కూడా ఉంది. విష్ణు సఖః, సఖుడు, అమ్మవారి యొక్క సఖుడు విష్ణువు. అమ్మవారు అంటే మనలో ఉండేటువంటి జీవుడు. ఆ జీవుడు యొక్క సఖుడు ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి నువ్వు సఖ్యం చేయవలసినటువంటిది పరమాత్మతో నీ స్నేహం ఉండాలి, పరమాత్మకు సంబంధించినటువంటి విషయాల మీదే నీకు ఆసక్తి ఉండాలి. సర్వంలోనూ కూడా పరమాత్మ యొక్క ఆ తేజస్సుని, ఆ ఆత్మచైతన్య ప్రకాశాన్ని స్పృశించగలిగినటువంటి ఆ అలవాటుని మనం చేసుకుంటూ ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు అనవస్థారూపమైనటువంటి అవస్థ నుంచి తప్పించేటువంటి మనసుతో సఖ్యం న కుర్యాత్. అలా చేశాము అనుకున్నట్లే అంతవరకు మనం సంపాదించుకున్నటువంటి పుణ్యం అంతా కూడా గోవింద గోవింద అయిపోతుందయ్యా అని చెప్పిన తర్వాత నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమనుయేరయః యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయే వపుంశ్చలీ. తర్వాత వ్యభిచారిణి అయినటువంటి భార్య మామూలుగా చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి చెడ్డ రకమైనటువంటి భార్య ఉంటే భర్త నమ్మి ఉండగా, భర్త పాపం ఆ భార్య అంటే చాలా నమ్మకంగా ఉంటాడు. కానీ వ్యభిచారి బేసికల్గా షీ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్యారెక్టరు. అటువంటి ఆ భార్య ఏం చేస్తుందంటే తన ప్రియులందరినీ కూడా అవకాశం ఇస్తుంది వ్యభిచారి. కాబట్టి అటువంటి విధంగా ఈ మనసుందే, అదేవిధంగా సాధకుడు నా మనసుని నేను సాధకుడు నా మనసు చాలా గొప్పదండి, చాలా నిలకడగా ఉంటానండి, నా మనసు నా కంట్రోల్లో ఉంటుందండి అని చెప్పి ఈ సాధకుడు, ఈ జీవుడున్నాడు, ఈ సాధకుడు తన మనస్సును నమ్ముతాడు. కానీ ఎప్పుడైతే ఈ మనస్సు బాహ్యమైనటువంటి వస్తువుల్ని, బాహ్యమైనటువంటి వ్యక్తుల్ని, బాహ్యమైనటువంటి పదార్థాలని చూసినప్పుడు ఈ మనసు వాటి మీద మోహం పడి వాటిలన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళ వైపు చూస్తూ కూర్చుని వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటూ, అవే మనకు సంపాదించుకోవాలనుకుంటూ, అవే నా జీవితం అనుకుంటూ అవన్నీ తీసుకొచ్చి మనసులో పాడేసినట్టు ఈ మనసు వెంటనే దానికి లొంగిపోతూ ఉంటుంది. ఎలాగంటే వ్యభిచారిణి అయిన స్త్రీ వలే. అంటే ఇక్కడ వ్యభిచరించడం అంటే ఏమిటంటే అనవస్థా స్థితిలో ఉండడం, ఇటు అటు చల్లాచెదరైపోతూ ఉండేటువంటి మనస్సు వీటిలన్నింటినీ తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి పారేస్తుంది. వ్యభిచారిణి జారుల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్టు మనం పాపం ఈ జీవుడు ఏం చేస్తాడంటే నా మనసు నా కంట్రోల్లో ఉంటుందండి, అబ్బో నేను చాలా స్ట్రిక్ట్ అండి, నేను ఇటు అటు బుర్రే చెప్పనండి అనేటువంటి నమ్మకం పోతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. ఎందుకంటే ఆ మనసు అనేటువంటిది వ్యభిచారిణి. అదేవిధంగా సాధకుడు మనస్సును నమ్మి ఉంటే ఆ మనస్సు కామనకు చాటిచ్చేస్తుంది, కోరికలకు వచ్చేస్తుంటాయి. చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కొనుక్కోవాలనిపిస్తుంది, ఇది అలంకరించుకోవాలనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, అనేక రకాలైనటువంటి సంకల్పాలు. కానీ ఈ సాధకుడు నాకు అది అటువంటిది ఏమీ ఉండదండి అని చెప్పి వీడేదో వాడి మనసును నమ్ముతాడు. కానీ ఆ మనసు వ్యభిచారిణి. వ్యభిచరించడం అంటే ఇటు అటు వెళ్ళిపోయి నిలకడలేనటువంటి దాన్ని వ్యభిచరించుట అంటారు. అప్పుడు ఆ కామం వస్తుంది. ఆ కామం తీరనప్పుడు కోపం మొదలైనటువంటి అంతఃశత్రువులు కూడా లోపలికి వచ్చేస్తుంటాయి. ఈ వ్యభిచరించేటువంటి మనస్సు వల్ల
అన్నిటికీ వచ్చేటప్పటికి కోరికలు డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే కోరికలు డెవలప్ అవుతాయి, కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యం అనేటువంటి జారుల లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇదంతా దేనివల్ల నీ మనసుని గుడ్డిగానేమో, నా మనసు చాలా స్ట్రిక్ట్ అండి, అబ్బాయి నేను ఇటోటి అసలు ఏం చూడండి, నాకు నిరంతరము కూడా అంతే శ్రద్ధ, అంతే, ఇదంతా అబద్ధం అయ్యా అని సుఖబ్రహ్మ చెప్తున్నాడండి. కాబట్టి నువ్వు నమ్మకూడనిది ఏమిటంటే నీ మనసుని. అందుకనే భగవద్గీతలో చెప్తాడన్నమాట, నీ మనసుని నువ్వు కంట్రోల్ పెట్టుకో. నీ మనసు నీ కంట్రోల్లో లేకపోయినట్లయితే ఆ మనసే నీకు, నీ మనసు నీ కంట్రోల్లో ఉంటే అదే నీకు బంధువు అవుతుంది. నీ మనసు నీకు కంట్రోల్ లేకపోతే అదే శత్రువు అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కృతమైత్రస్య యోగినః, ఈ యోగులందరూ కూడా స్నేహం చేస్తే నిత్యము అది కామంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల బీ కేర్ఫుల్. నీ మనసు అనేటువంటిది వ్యభిచారిణిలాగా అన్నిటినీ మోహించి, అన్నిటినీ చూసి ఆకర్షింపబడి వాటినన్నిటినీ తీసుకొచ్చి తద్వారా ఈ అంతఃశత్రువుని డెవలప్ చేసేటువంటిది నీ మనసు. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ యువర్ మైండ్ అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారనేటువంటి విశేషాన్ని చూద్దాం.